హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టిఫిన్ టమాటా చట్నీ అండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు నేను ఒక 1/2 kg టమాటాలు తీసుకున్నానండి. ఎర్రటి టమాటాలు తీసుకున్నాను అనమాట. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. చాలా బాగున్నాయి ఫ్రెష్ టమాటాలు. ఇప్పుడు వచ్చేసి నేను 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. చట్నీకి 1/2 kg టమాటాలకు తగ్గట్టుగా చింతపండు 4 రెమ్మలు తీసుకున్నానండి. చాలా చిన్నగా తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వచ్చేసి 3 స్పూన్స్ పట్టింది నాకు. ఇప్పుడు సాల్ట్ తీసుకున్నానండి. సాల్ట్ 1.5 స్పూన్ పట్టిందండి. ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు నాకు ఒక 5 వెల్లుల్లిపాయలు పట్టాయి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా ఈజీ కటింగ్ అనమాట. కట్ చేయడానికి కూడా పెద్ద టమాటాలు తప్పించి ఇందులో ఏం లేవన్నమాట. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్కి వెళ్దామండి. ఇప్పుడు టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు నీట్గా 2 times వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న టమాటాలని అలా మధ్యకి కట్ చేసుకుంటున్నానండి. మనకు పైన పొట్టు అనేది తీసేస్తామండి, అందువల్ల నేను మిడిల్కి కట్ చేసుకున్నాను. మనకు పొట్టు అనేది ఈజీగా వచ్చేయాలి కదా, అందుకని చెప్పి నేను మిడిల్ కట్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది, టమాటాలన్నీ వేగుతూ ఉంటాయి కదండి, స్కిన్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఫాస్ట్గా మనకి కుక్ అయిపోతాయి, అందుకని చెప్పి నేను మిడిల్ కట్ చేసుకుంటున్నానండి. ఇది టమాటా బాగా పండిందండి. బాగా పండిన టమాటాలు ఎక్కువగా చెక్ చేసుకోండి, పురుగులు అయి ఉండే అవకాశాలు ఉంటాయి కదా, అందుకని చెప్తున్నాను. చూడండి, నేను ఇవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. నీట్గా చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు కూడా, చూడడానికి రెడ్డిష్గా చాలా బాగున్నాయి. ఇవి అంత పులుపు లేవండి, అందుకని నేను కొంచెం పులుపు యాడ్ చేసుకున్నాను. మీకు పుల్లదనం ఉంటే మీరు చింతపండు స్కిప్ చేయొచ్చు. ఇవి పులుపు లేవు కాబట్టి నేను కొంచెం చింతపండు తీసుకున్నాను, ఎక్కువ కాదు, వీటితో సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చి నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ పచ్చిమిరపకాయలని నేను నీట్గా వాష్ చేసుకుని మజ్జిగ తుంచుకుంటున్నానండి. అన్నీ కూడా మీద పడకుండా ఉంటాయి, మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలండి. అందుకని చెప్పి నీట్గా వాష్ చేసుకుని వాటి తడి లేకుండా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మన మీద పడకుండా ఉంటాయి. ఇది ఒక టిప్ అనుకోండి. మధ్యకి మొత్తం అన్నీ ఇలాగే తుంచి పెట్టుకుందామండి. మొత్తం అన్నీ కూడా నేను అలా మధ్యకి తుంచుకున్నాను. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని చూడండి, నేను ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఈ ప్యాన్ ఏంటంటే మనకి 1/2 kg టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ పట్టాలి కదండి, దానికి తగ్గట్టుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద, కరెక్ట్గా సరిపోయేలాగా అనమాట. ప్యాన్ హీట్ ఎక్కనివ్వాలండి, ఒక 2 minutes ఉంచుకోవాలి. నేను హీట్ ఎక్కిందో లేదో చూస్తున్నానండి. హీట్ ఎక్కింది. ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. చూసారు కదా, నేను 3 స్పూన్స్ ఆయిల్ కరెక్ట్గా వేసుకున్నాను, ఎక్కువేం లేదు. ఈ చట్నీ కూడా అదే సరిపోయిందండి కరెక్ట్గా, ఎక్కువేం లేకుండా. ఇప్పుడు ఆ ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం అంతా కూడా. చూడండి, నేను ప్యాన్ ఎలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను, మొత్తం అంతా కూడా నేను అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా కొంచెం వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు టమాటాలు చూడండి, నేను అన్నీ కూడా అలా పెట్టుకుంటున్నాను ఆయిల్ మీద, ఒకసారి వేసేయలేదు. ఎందుకంటే మనం స్కిన్ తీసుకోవాలి కదండి, 2 సైడ్లు మనం ఉడకనిస్తామన్నమాట, ఆయిల్లో ఫ్రై చేస్తామన్నమాట. అందుకని చెప్పి నేను అడ్జస్ట్ చేస్తున్నాను. చూడండి, అంతా కూడా అన్నీ పట్టాలి కదా. మనం తీసుకున్నది 1/2 kg టమాటాలు కాబట్టి వాటికి తగ్గట్టుగా ప్యాన్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి కదా. కొంచెం వెడల్పాటి ప్యాన్ తీసుకోండి, దానివల్ల మనకి ఈజీ అవుతుంది అనమాట. మొత్తం బాగా కుక్ అవుతాయి అనమాట. చూడండి, అంతా కూడా ఒకదానికొకటి అలా అడ్జస్ట్ చేస్తూ నేను అంతా కూడా పెట్టుకుంటున్నాను. మీరు కూడా అలాగే చేయండి, 2 వైపులు కుక్ చేయాలి. మనం స్కిన్ తీసేయాలి. స్కిన్ అనేది మనం ఈ చట్నీలో వాడము అసలు, దానివల్ల మనకు టేస్ట్ ఇంకోటి యాడ్ అవుతుంది అనమాట, ఇంకో టేస్ట్ వస్తుంది అనమాట. చిన్న చిన్న టిప్స్ వల్ల మనం చేసే వంట అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా కూడా, ఆయిల్లోకి అంతా కూడా వాటర్ వచ్చేస్తుంది. చూసారు కదండి, టమాటాలు బాగా పండిన టమాటాలు తీసుకున్నాం కదా, దానివల్ల వాటర్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. ఇలాగే ఒక 5 minutes ఉంచుకోవాలండి. 5 minutes ఉంచుకుంటే ఏంటంటే మనకు వాటర్ ఇంకా బాగా వస్తాయి అనమాట. చూడండి, 5 minutes తర్వాత మనం మూత తీసి చూస్తే ఇంకా చూడండి, ఇంకా ఎక్కువ వాటర్ కనిపిస్తున్నాయి కదా. నేను చూపిస్తున్నాను ఫింగర్ పెట్టి, ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది కదా. బాగా పండిన టమాటాలు అయితే మనకి కలర్ కూడా బాగుంటుందండి, చట్నీ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి నేను రెడ్ టమాటాలు తీసుకున్నాను. మీరు కూడా రెడ్ టమాటాలు తీసుకోండి వీలైతే. ఒక 5 minutes బాగా మనకు ఆయిల్లో ఫ్రై కావాలండి. ఫ్రై అయ్యాక చూద్దాం, మూత తీసి చూడండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, చూస్తే మొత్తం స్కిన్ ఇప్పుడు లూజ్ అవుతుంది, మీకు చూపిస్తున్నాను. అంతా కూడా లూజ్ అవుతుంది కదా. ఇంకో 1 side కూడా టర్న్ చేసుకుందామండి. 2 sides కుక్ అవడం వల్ల ఏంటంటే అవి బాగా కుక్ అయిపోతాయి. ఒకటి అయితే ఇంకో సైడ్ ఏంటంటే
ఇంకొకటి ఏంటంటే మనకి ఈజీగా వాటి స్కిన్ అనేది మనకు ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. వన్ సైడే కుక్ చేసుకుంటే మనకు టైం ఎక్కువ పట్టేస్తుంది. అటు 5 మినిట్స్ ఇటు 5 మినిట్స్ మనం కుక్ చేసుకున్నామంటే పండు టమాటాలు కదా చాలా ఈజీగా మనకు స్కిన్ వస్తుందండి. మొత్తం అంతా జాగ్రత్తగా మనం గరిటె పెట్టి చేసుకోవాలండి. చిన్న మంట పెట్టండి. చిన్న మంట పెట్టుకుని మనం చేసుకుంటే వాటర్ అలాంటిది ఆయిల్ మన మీద పడకుండా ఉంటుందండి. ఇప్పుడు అన్నీ కూడా టర్న్ చేసుకున్నాను, చూసారు కదా, అన్నీ అలా అడ్జస్ట్ చేసుకున్నాను ప్యాన్లో. ఇప్పుడు మళ్ళీ ఇంకో 5 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఫ్రైగా నిద్దామండి. ఆయిల్లో మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు, టమాటాల నుంచి వచ్చిన ఆయిలేనండి, వాటరేనండి. చూసారు కదా, ఇప్పుడు మొత్తం వాటర్ కూడా తగ్గింది, మనకి ఎక్కువ వాటర్ ఏం లేదు. 5 మినిట్స్ అయిపోయిందని ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మనకి టమాటాలు కూడా ఉడికిపోయినాయి. ఈ ఉడికిపోయిన టమాటాలని గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. మొత్తం అన్నీ కూడా చూడండి, ఒకటి ఒకటి జాగ్రత్తగా నేను పెట్టుకుంటున్నాను కదా. ఒకసారి గరిటెతో అలా వేసేసుకుండా ఒకటి ఒకటి పెట్టుకుంటే మనకి నీట్గా అవి చల్లారిన తర్వాత మన స్కిన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ను సిమ్లో పెట్టుకుని మనం తుంచుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి వేసుకున్నాను అనమాట. అవన్నీ కూడా సిమ్లో పెట్టుకోవడం మంచిదండి, లేకపోతే మీద పడే అవకాశాలు ఉంటాయి కదా. అందులోనే కొంచెం మనకి ఆ ఆయిల్లోనే కొంచెం వాటర్ ఉంది, సో ఆ వాటర్ కావాలని నేను ఉంచాను అనమాట, మాడిపోకుండా ఉండడం కోసం. చింతపండు వేసుకున్నాను, ఇందాక 4 రెమ్మలని చెప్పాను కదా, ఆ కొంచెం చింతపండు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మనకి టేస్ట్ని పెంచేవి ఈ చట్నీకి ఇవి రెండేనండి. ఇంకోటి పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేగొద్దు అనమాట, కలర్ వచ్చేలాగా లైట్ బ్రౌన్ కలర్ అలా వచ్చేలాగా ఏం వేయించిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ మనకి వేయించుకుంటే సరిపోతుందండి సిమ్లో. కానీ మీడియం ఫ్లేమ్ అయితే మనం ఎక్కువ ఆయిల్ వేయలేదు కదండి, మాడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మ్యాక్సిమం సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. చూడండి, అంతా కూడా నేను బాగా వేయించుతున్నాను కదండి గరిటెతో. వన్ సైడే కాకుండా అలా సిమ్లో ఒక 2 మినిట్స్ అండి, ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట. చూడండి, అంత బాగా వేగుతున్నా. నేను ఎక్కువ మంట పెట్టలేదు, ఎందుకంటే జీలకర్ర అవన్నీ మాడిపోతాయి కదా, అందుకని పెట్టలేదు అనమాట. ఇప్పుడు వచ్చి నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి, కలర్ కోసం అండి ఇది నేను పసుపు వాడింది. పసుపు వేసుకొని చూడండి, గరిటెతో మళ్ళీ నేను కలుపుతున్నాను. ఏది మనకి పచ్చివాసన తెలియద్దు, అలానే కలర్ వచ్చేయద్దు, అలా అనమాట. అలా వేయించుకోవాలి. అలా వేయించుకోవాలంటే మనం సిమ్లో పెట్టుకుంటేనే మనకు అలా అవుతుందండి. చూడండి, ఒకసారి మనకు చూస్తేనే అర్థమవుతుంది. ఒక 2 మినిట్స్ మూత పెడదామండి. 2 మినిట్స్ మూత పెట్టి వేయించుకుంటే మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇదే గ్యాప్లో చింతపండుని పైన ఉన్న స్కిన్ అంతా తీసేసుకుని సపరేట్ చేసుకున్నాను, చూపిస్తున్నాను. అదే మీకు చూపిస్తున్నాను వీడియోలో. టమాటాలు చూసారు కదా, బాగా మగ్గిపోయాయి అనమాట. ఇలా పట్టుకుంటే అలా స్మాష్ అయిపోతున్నాయి ఇవి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా పచ్చిమిర్చి, చింతపండు, ఇవన్నీ కూడా జీలకర్ర అంతా కూడా బాగా వేగిపోయాయి అనమాట. నేను మీకు చూపిస్తున్నానండి. చూడండి, ఇవన్నీ ఎక్కువ కలర్ రాలేదు, అలానే వేగకుండా లేవు, బాగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చల్లగా అయిన తర్వాత నేను మిక్సీలో వేసుకుంటున్నాను అనమాట. మిక్సీలో వేసుకుంటున్నానండి. ఏది వదలకుండా నీట్గా వేసుకోవాలన్నమాట. జీలకర్ర అవన్నీ వేసాం కదా, ఏది మనకు వేస్ట్ కావద్దు అనమాట. అందుకని చెప్పి నేను వేసుకుంటున్నాను. ఇవి చల్లార్చుకోండి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీలో వేసుకోండి. నేను చల్లారిపోయింది కాబట్టి నేను మిక్సీలో వేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేస్తున్నానండి. ఇవి కూడా చల్లగా అయిపోయినాయి అనమాట. చల్లగా అయ్యాక నేను స్కిన్ తీసుకున్నానండి. వేడిగా ఉంటే కష్టం కదా, అందుకనమాట. చూడండి, ఒకటి ఒకటి జాగ్రత్తగా వేసుకుంటున్నాను. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ కూడా మనం బరకగా పట్టుకోవాలి అనమాట. ఒక 70% మాత్రమే మెత్తగా అవ్వాలి, 30% బరకదనం తెలియాలన్నమాట. అలా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ చల్లగా అయిపోయినాయి కదండి, వీటిని మూత పెట్టేస్తున్నానండి. ఇందులో కొంచెం ఉప్పు వేయాలన్నమాట మూత పెట్టే ముందు. నాకు 1.5 స్పూన్ పట్టిందండి, 1.5 స్పూన్ పట్టింది, అంతకుమించి ఏం పట్టలేదు. 1.5 స్పూన్ వేసుకున్నానండి. ఇది మొత్తం చల్లగా అయిపోయింది కదా, చల్లగా అయినాకే మిక్సీ వేసుకుని, లేకపోతే మళ్ళీ ముఖం మీద గట్ట పడుతూ ఉంటాయి. మూత పెట్టేసుకుని ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకోవాలి. కచ్చా పచ్చగా చెప్పాను కదండి, ఫైన్ పేస్ట్ అనేది మనకి చట్నీ టేస్ట్ ఇవ్వదండి. మనం కచ్చా పచ్చగా పట్టుకుంటేనే మనకు ఆ టేస్ట్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. నేను అలాగే పట్టుకుని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, కచ్చా పచ్చగా అయ్యింది. మీకు పేస్ట్ లాగా అనిపిస్తుంది కానీ నేను పేస్ట్ చేయలేదని ఒక 70% పట్టాను, 30% అలానే ఉంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. చూడండి, మొత్తం బౌల్లోకి తీసుకున్నాను. చాలా టేస్ట్ బాగుంది. ఇది పునుగుల్లోకి అండి, రవ్వ పునుగులు వేసాను. రవ్వ పునుగుల్లోకి కాంబినేషన్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.